ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున కూడి వచ్చిన మీకందరికీ కూడా శుభములు పలుకుతూ ఈ జూమ్ ద్వారా ఎంతో భారము కలిగి ప్రభు పరిచర్యలో పాలు పంచుకుంటున్నటువంటి జ్యోతి శాస్త్రికి దేవుని కృపను, దేవుని యొక్క ఆశీర్వాదములను మెండుగా అనుగ్రహించినట్లుగా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఏది ఏమైనా ప్రభు పని ఆయా రీతులుగా ఈ కాలాల్లో జరగబడుతూ ఉంది. అది దేవునికి మహిమకరంగానే. సమయము చాలా కొద్దిగానే ఉంది కాబట్టి మనము వాక్యంలోకి వెళ్దాం. ఈ దినము దేవుడు మనతో మాట్లాడబోతున్నటువంటి ద బుక్ ఆఫ్ జాన్ 15th chapter from 1 to 8 verses. యోహాను రాసినటువంటి సువార్త 15వ అధ్యాయము మొదటి వచనము నుండి 7 వచనాల వరకు మనము గమనిద్దాం. అందులో ప్రాముఖ్యమైనటువంటి సంగతులు దేవుడు మనతో మాట్లాడులాగన నేను అనుకుంటూ ఉన్నాను. మీరందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి వచ్చారు. అలాగే మన ప్రార్థనలు దేవుడు సఫలపరచులాగున ఆయన మనతో మాట్లాడును గాక. యోహాను రాసినటువంటి సువార్త 15వ అధ్యాయము మొదటి వచనం నుండి 8 వచనముల వరకు నేను చదువుతాను. జాగ్రత్తగా గమనిద్దాం. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికి రాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగు ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కాని మీరును ఫలింపరు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీయూ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుష్యులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేయుదురు, అవి కాలిపోవును. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఈ లేఖన భాగాలు జాగ్రత్త మొట్టమొదటిగా ఈ మాటలు రాసినటువంటిది మనకందరికీ తెలుసు. నేను ప్రత్యేకంగా చెప్పే అక్కర్లేదు, యోహాను. కానీ యోహానుకు ప్రత్యేకమైనటువంటి లక్షణం ఉంది. అదేంటంటే ప్రభువైన యేసుక్రీస్తు చేత, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా బహుగా ప్రేమించబడినటువంటి శిష్యుడు ఈ యోహాను. ఎంతగా ప్రేమించబడ్డాడు అని అంటే, యేసు రొమ్మున ఆనుకొనగలిగినటువంటి ఆ ధన్యత పొందుకున్నటువంటి శిష్యుడు ఈ యోహాను. యేసుక్రీస్తు ప్రభువుల వారు తన పరిచర్యలో కొన్ని ప్రాముఖ్యమైన సందర్భాల్లో తను ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతులను చెప్పాలనుకున్నప్పుడు కేవలము తనకున్నటువంటి 12 మంది శిష్యులలో 3 మాత్రమే పిలుచుకొని ఆయా విషయాలు బోధించినట్లు మార్కు సువార్తలో కానీ మత్తయి సువార్తలో కానీ మనకు తేటతెల్లమవుతుంది. ఆ 3 ఎవరు అని అంటే పేతురు, యాకోబు, యోహాను. యోహాను గురించి మరి ఒక మాట ఇదే యోహాను సువార్త 13వ అధ్యాయము 23వ వచనంలో రాస్తాడు. ఏమంటాడంటే, క్రీస్తు రొమ్మున ఆనుకొనిన వాడు ఈ యోహాను అని. కాబట్టి యోహానుకి ఇచ్చినటువంటి ధన్యత అది అసాధ్యమైనటువంటిది. యోహాను యేసుక్రీస్తు చేత బహుగా ప్రేమించబడినటువంటి శిష్యుడు అని రూఢిగా నమ్మగలిగినటువంటి విషయాలు. ఇకపోతే నేను ఇది
ప్రసంగం కాదు కానీ యోహాను గురించి కొన్ని మాటలు మీకు చెప్పాలని. ఎందుకు యోహానుకు అంత ధన్యత ఇచ్చాడు అనంటే, మనము గమనించినట్లయితే ప్రత్యేకంగా యోహాను సువార్తలో మాత్రమే చెప్పబడినటువంటి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. యేసుక్రీస్తు ప్రభువుల వారు యోహాను ఎంతగా ప్రేమించాడు. అవేంటంటే నిర్గమకాండం 20వ అధ్యాయంలో మనకు తెలిసిందే. అక్కడ ఆజ్ఞలు అనుగ్రహించబడ్డాయి. ఆ మాటలు చెబుతూ దేవాది దేవుడు, సైన్యములకు అధిపతి అయినటువంటి ఆ దేవాది దేవుడు, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఏం మాట్లాడతాడు అక్కడ అనంటే, నేను చదువుతా. దేవుడు ఈ ఆజ్ఞలన్నీయు వివరించి చెప్పెను. నీ దేవుడైన యెహోవాను నేనే అని అంటున్నాడు. పాత నిబంధన గ్రంథంలో యెహోవా దేవుడు అందరితో ప్రాముఖ్యంగా మనకందరికీ కూడా హెచ్చరిక చేస్తూ చెప్పినటువంటి మాట ఏంటంటే, నేనే నీ దేవుడను అంటాడు. ఇక్కడ ఆ మాటనే వ్రాయబడి ఉంది. నేను నీ దేవుడనైన యెహోవాను నేనే. నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను విడిపించువాడను. నిన్ను విడిపించుటకు సర్వశక్తిమంతుడనైన దేవుడను నేనే అని అంటాడు. అలాగే నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు అంటాడు. మనకుండవలసినటువంటి దేవుడు ఒక్కడే అని, నేనే అని చెబుతున్న దేవుడు సుస్పష్టంగా చెబుతూ ఉన్నాడు. నేనే దేవుడను అన్నాడు. అలాగే ఆయా సందర్భాల్లో ఆ దేవాది దేవుడు చెప్పినటువంటి మాట, ఫరో సైన్యము నిన్ను వెంబడించినప్పుడు, నీ ముందు సముద్రం ఉన్నప్పుడు, ఆ సముద్రాన్ని దాటించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడను నేనే అని వారిని ఎంత చక్కగా దాటించాడు కదా! ఆరిన నేలను వాళ్ళందరూ కూడా పాటలు పాడుతూ దాటినట్లుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు. అరణ్యంలో ఆహారం లేక ఉన్నప్పుడు జీవాహారమును అనుగ్రహించు దేవుడను నేనే అని వారికి తన మన్నాను అనుగ్రహించి వారి ఆకలిని తీర్చినటువంటి జీవాధిపతి ఆ దేవుడు. ఆయన అన్నాడు, నేనే నీ ఆహారంను అనుగ్రహించు దేవుడనై ఉన్నాను అని పలుకుతాడు. అలాగే దాహం కొన్నప్పుడు కూడా ఆయన అన్నాడు, నేను జీవ జలములనిచ్చే దేవుడను అని అంటాడు. ఈ రీతిగా ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ మీ పక్షమున యుద్ధము చేయు సైన్యములకు అధిపతి అయిన యెహోవాను నేనే అంటాడు. యెరికో గోడలను కూల్చగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడను నేనే అని అంటాడు. ఈ రీతిగా పాత నిబంధన గ్రంథం అంతట్లో కూడా మనం చూస్తే ఆ దేవాది దేవుడు పలికినటువంటి అతి శ్రేష్టమైన మాట, నేను తప్ప నీకు ఇంకొక దేవుడు ఉండకూడదు. ఆ మోషే కూడా అడుగుతాడు. నేను మరి నన్ను వెళ్ళమని చెప్తూ ఉన్నావు ప్రజల దగ్గరికి. వెళ్ళినప్పుడు ఇంతకు నువ్వు ఏ దేవుని తరపున నువ్వు వచ్చావు అనంటే నేనేం చెప్పాలి అంటే, నేను ఉన్నవాడను, అనువాడనై ఉన్నాను అని చెప్పు. ఐ యామ్ దట్ ఐ యామ్ అని ఇంగ్లీష్‌లో చెప్పబడింది. నేను ఉన్నవాడను, అనువాడనై ఉన్నాను. అట్టి నేను అని పలికినటువంటి ఆ దేవాది దేవుని యొక్క మాటను పాత నిబంధన గ్రంథంలో అంతటా చూస్తాం. దావీదు కూడా అంటాడు చాలా సార్లు యుద్ధములు చేసేటప్పుడంతా కూడా, నన్ను బలపరిచిన దేవుడు ఆయనే. యెహోవా నా కాపరి అని అంటాడు. ఆయనే, ఆయనే అన్ని సమస్తం ఆయనే. అందుకే ఆ దేవాది దేవుడు ఏం చెప్పాడంటే నేనే అన్నాడు. మరి నేనెందుకు ఈ విషయాలన్నీ చెబుతూ ఉన్నానంటే, యోహానుకిచ్చినటువంటి ధన్యతను గురించి నేను మాట్లాడుతూ ఈ ప్రస్తావన చెప్పాను. యోహాను ఏం చెప్తాడు అనంటే, ఈ ఒక్క యోహాను సువార్తలోనే దాదాపుగా 8 సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభువులను జాగ్రత్తగా గమనించాలి. పాత నిబంధనలో యెహోవా దేవుడు, సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు. నూతన నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయనను గురించి ఆయన పలికినటువంటి మాటలు యోహాను భక్తుడు మాత్రమే చెప్పినటువంటివి. మిగతా 3 సువార్తల్లో గమనిస్తే అక్కడక్కడ ఆచితూచి ఒకటిగా చెప్పారే కానీ, యోహాను మాత్రమే చాలా స్పష్టంగా ఆయనను గురించి ఒక 7, 8 విషయాలు, అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోకంలో జీవించి ఉన్నప్పుడు తన పరిచర్యలో తను పలికినటువంటి నేనే అన్నటువంటి మాటలు. ఈ 2 మనం కంపేర్ చేసుకుంటే తండ్రికి, కుమారునికి ఉన్నటువంటి ఇది.
అందుకే నేను ఈ విషయాలు చెప్పాలని ఆశపడ్డాను. ప్రభువు బోధించినటువంటి విధంగా. యో ఇదే యోహాను సువార్తకు మనం వస్తే అక్కడ 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఆ మాట అంటాడు, చూద్దాం. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోకంలో జీవించినప్పుడు నేనే అన్నటువంటి ఆ సందర్భం ఏంటి అనంటే 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో మాట్లాడుతూ అంటాడు. సమరయ స్త్రీని దాహం కొరకు నీళ్ళు ఇమ్మని అడిగితే ఆ స్త్రీ అంటది, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహానికి నీళ్ళు అడుగుతావా అని అంటే, ఆ సందర్భం అంతా మనం చదువుకుంటూ కిందికి వస్తే ఆమెతో ఒక మాట అంటది 25వ వచనంలో, స్త్రీ ఆయనతో క్రీస్తనబడిన మెస్సయ్య వచ్చునని నేనెరుగుదును అంటది. ఆమెకు తెలుసు మెస్సయ్య వస్తాడని, కానీ ఆల్రెడీ వచ్చాడు. బట్ స్టిల్ సమరయ స్త్రీ ఇంకా వస్తాడు అని ఎదురు చూస్తూ ఉంది. ఆ సందర్భం ఆయన ఎత్తి చెబుతూ అప్పుడు ఆయన అంటాడు 26వ వచనంలో, యేసు ఆమెతో ఏమన్నాడంటే సుస్పష్టంగా మాట్లాడినటువంటి మాట, నీతో మాటలాడుచున్న నేనే ఆ మెస్సయాను. ప్లీజ్ నోట్ దిస్. దయచేసి గుర్తుపెట్టుకుందాం. సమరయ స్త్రీ ఇంకా ఎదురు చూస్తూనే ఉంది. విశ్వాసులమైనటువంటి మనం కూడా ఇంకా ఎదురు చూస్తున్న వారంగానే ఉన్నాం ఆ రక్షణ కొరకు. క్రీస్తు రాకడ సమీపంలో ఉంది. ఆయన చెబుతూ ఉన్నాడు, మెస్సయాను నేనే, ఇదిగో ఈ లోకానికి వచ్చేసాను, నీతో మాట్లాడుతున్నది కూడా ఆ మెస్సయానే అమ్మా అని ఆయన తనను తాను బయలుపరుచుకుంటూ పలికినటువంటి మాట, నేనే ఆ మెస్సయానని. రెండవదిగా 6వ అధ్యాయానికి వస్తే అక్కడ అంతకుముందు ఏం జరిగిందంటే, ఆయన 5 రొట్టెలు 2 చేపలు అనేక విస్తారమైనటువంటి జనానికి దాదాపు 5,000 మందికి తను 5 రొట్టెలు 2 చేపలు పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి దేవుణ్ణి అడిగి దాన్ని ఆశీర్వదించి పంచగా 5,000 మంది తిన్నట్లుగా మనం చూస్తాం. ఆ సందర్భంలో అందరూ తిని ఈయన వెంబడి విస్తారంగా జనాలు వెంటబడతారు. దేని కొరకంటే ఆయన ఎక్కడ ఇలాగ ఆహారం పెడతా ఉంటాడేమో అని. కానీ ఆ సందర్భంలో ఆయన పలికినటువంటి మాట 6వ అధ్యాయము 35వ వచనంలో ఏమంటాడంటే, ఈ ఆహారం కొరకు మీరు నా వెంబడి రాకండి, ఈ ఆహారం కాదు. అక్కడ ఏమంటాడంటే, అందుకు యేసు వారితో ఇట్లా నేను జీవాహారము నేనే అని అంటాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం చదువుకుంటే మనకు అక్కడ ఆ మాటకు సందర్భంగా మనం వాడతాం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని అంటాడు. ఆ వాక్యమే మనకు జీవాహారము. ఈరోజు మనల్ని బ్రతికిస్తున్నది అంతా కూడా, మనల్ని బలపరుస్తున్నది అంతా కూడా, మనల్ని ప్రోత్సాహపరుస్తున్నది అంతా కూడా ఆ జీవాహారము మాత్రమే. ఆ జీవాహారమే ఈ లేఖన భాగాలుగా మనకు దేవుడు అందించాడు. ఈ ఆహారాన్ని మనం పొందుకుంటే ఆయన అందుకే అన్నాడు, జీవాహారాన్ని నేనే అన్నాడు. అలాగే మూడవదిగా మనం కిందికి వచ్చినట్లయితే 8వ అధ్యాయంలో అక్కడ ఒకటి చూస్తాం. ఆయన ఏమంటాడంటే, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని చెబుతూ అక్కడ వ్యభిచారము చేత పట్టుబడినటువంటి స్త్రీ రాళ్లతో కొట్టి చంపాలని వాళ్ళు ధర్మశాస్త్రాన్ని ఎత్తి చూపించినప్పుడు వారందరితో ఆయన చెప్పినటువంటి మాట, మీలో ఎవడు పాపం చేయలేదో వారు ఆమెను రాళ్లతో కొట్టండి అన్నారు. అప్పుడు అందరూ కూడా రాళ్ళు పడేసి వెళ్ళిపోతారు. అప్పుడు ఆయన ఆమెను కూడా క్షమించి, అమ్మ నేను కూడా నీకు శిక్ష వేయను, నీవు సమాధానము కలదానవై వెళ్ళు, ఇకను నీ జీవితము దేవుని కొరకు జీవించు అని చెబుతూ ఆమెను పంపించి, అప్పుడు ఆ సందర్భంలో ఆయన ఒక మాట చెప్తాడు, నేను లోకమునకు వెలుగును. 12వ వచనంలో, 8వ అధ్యాయం 12వ వచనంలో, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించు వాడు ఎవడైనా సరే వాడు చీకట్లో నడవక జీవపు వెలుగై ఉండును. జీవం, లైఫ్. నేను కొన్ని విషయాలు ఇంకా చెప్తాను ఆయన గురించి. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోకంలో జీవించినప్పుడు he himself revealed that I am the son of righteousness. నేను నీతి సూర్యుడిని అని చెప్పుకున్నాడు ఆయన. ఎస్. అలాగే ఇక్కడ కూడా ఆయన ఏమంటాడంటే, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని అంటున్నాడు. అలాగే 9వ అధ్యాయానికి వస్తే
దాదాపు 3 సంఘటనలు మీకు చెప్పాను దేవుడు నేనే అని చెప్పుకున్నటువంటివి. నాలుగో విషయానికొస్తే ఆహ్, 10వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. 10వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట స్పష్టంగా ఉంది. ఆ మాట ఏంటంటే, కాబట్టి యేసు మరలా వారితో ఇట్లనెను. గొర్రెల గురించి, ఆ దొడ్డిలో పోవు మార్గం గురించి. దొంగ వచ్చినప్పుడు వాడు ఎలా వస్తాడు? అసలు కాపరి వచ్చినప్పుడు ఏ మార్గంలో వస్తాడు? వచ్చినప్పుడు ఆ దొడ్డి దగ్గర ఉన్నటువంటి ద్వారపాలకుడు ఎవరికి డోర్స్ ఓపెన్ చేస్తాడు అన్నటువంటి సందర్భాలను చెబుతూ 7వ వచనంలో ఏమంటాడంటే, కాబట్టి యేసు మరలా వారితో ఇట్లనెను, గొర్రెలు పోవు ద్వారమును నేనే. ఐ యామ్ ద గేట్ ఫర్ ద షీప్. తప్పిపోయిన తన దగ్గర ఉన్న గొర్రెలకు ఆయనే మార్గము అని యేసుక్రీస్తు ప్రభువుల వారు పలికాడు ఈ మాట. నేనే మార్గమును. గొర్రెలు పోవు ద్వారమును నేనే అంటాడు. మార్గము కాదండి. గొర్రెలు పోవు ద్వారము. జాగ్రత్తగా గమనిద్దాం. ఐ యామ్ ద డోర్. నాట్ ఐ యామ్ ద వే. ఐ యామ్ ద వే తర్వాత అంటాడు. కానీ ఇక్కడేమంటున్నాడంటే, ఐ యామ్ ద డోర్. నీవు ప్రవేశించాలి అనంటే, ఆ ద్వారము గుండానే వెళ్ళాలి. ఆ ద్వారము నేనే. నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవడు ప్రవేశింపలేడు అని చెబుతాడు. కాబట్టి ఐ యామ్ ద బ్రెడ్ ఆఫ్ ద లైఫ్ అన్నాడు. ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అన్నాడు. ఐ యామ్ ద గేట్ ఫర్ ద షీప్ అన్నాడు. అలాగే 10వ అధ్యాయానికొస్తే అక్కడ ఒక మాట చెబుతాడు. జాగ్రత్తగా గమనిద్దాం. అదే 10వ అధ్యాయంలో కిందికొస్తే 15వ వచనంలో గొర్రెలు పోవు ద్వారమును నేనే. నా గొర్రెలు నా స్వరం వింటాయి అని చెబుతూ ఆహ్, 11లో మనం ఒక మాట చదివితే, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. ఇక్కడ నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. కిందకొస్తే 15 చివర్లో ఏమంటాడంటే, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను అంటాడు. నేను గొర్రెలకు మంచి కాపరిని. ఐ యామ్ ద గుడ్ షెపర్డ్. నా గొర్రెలను జాగ్రత్తగా కాచుకోవటానికి. దావీదు మహారాజు అంటాడు 23వ దావీదు కీర్తనలో, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అంటాడు. గొప్ప కాపరిగా దావీదు ఆయనను స్వీకరించాడు కాబట్టే, ఆ మొదటి వచనాన్ని విడిచిపెడితే, కింది వచనాల్లో దాదాపుగా 7, 8 ఆశీర్వాదాలు దావీదు పొందుకున్నట్లు ఆ భాగమంతా మనకు కనిపిస్తుంది. ఏమంటాడు దావీదు? యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. ఆయన పచ్చిక గల చోట్ల నన్ను పరుండచేయును. వావ్! ఎంత మంచి ధన్యత. ఇలాగా కింద అన్ని ఆశీర్వాదాలున్నాయి. మీరు చదువుకుంటే మీకు అర్థమవుతుంది. ఇంతగా ఆయన ప్రాణము పెట్టినటువంటి లేకపోతే గొప్ప కాపరిగా ఆయన మనకున్నాడు. మంచి కాపరిగా ఆయన ప్రాణం పెట్టాడు. గొప్ప కాపరిగా 22లో మీరు గమనిస్తే అక్కడ మంచి కాపరిగా ప్రాణం పెట్టినట్లుంది. దావీదు రాసినటువంటి కీర్తనలు 22వ అధ్యాయం చదివితే అక్కడ మంచి కాపరి ఏమన్నాడు ఇక్కడ? మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును అని అంటూ ఉన్నాడు. అన్నట్లుగానే ఆ మాట ముందే ప్రవచించబడింది దావీదు ద్వారా. మంచి గొర్రెల కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును అన్నాడు. 22వ వచనంలో చెబుతాడు. 22వ అధ్యాయంలో. 23వ అధ్యాయంలో ఏమంటాడంటే, ఆయన నాకు కాపరిగా ఉన్నాడు. నాకు లేమి కలుగదు. ఒక గొప్ప కాపరిగా, ఒక గొప్ప పోషకుడుగా ఆ యేసుక్రీస్తు ప్రభువుల వారు మనకున్నాడు. నేనుంటాను అని ఒక అభయాన్నిస్తూ ఉన్నాడు. అలాగే 24వ కీర్తనకొస్తే అక్కడ ప్రధాన కాపరిగా మనల్ని తనతో తన నిత్య రాజ్యములో జీవింప చేసుకోవటానికి కొనిపోవటానికి ప్రధాన కాపరిగా రాబోతున్నాడు. వావ్! ముగ్గురు కాపరులు, 3 కాపరులు. ఒకటి మంచి కాపరిగా తన ప్రాణం పెట్టాడు. రెండవది గొప్ప కాపరిగా ఈ క్షణం వరకు మనల్ని పోషిస్తూనే ఉన్నాడు. సమస్త ఐశ్వర్యములతో, క్షేమముగా, సమాధానముతో ఆయన పోషిస్తూనే ఉన్నాడు. ఎంత గొప్ప కాపరి చూడండి. అలాగే ప్రధాన కాపరిగా ఆ రాకడలో తనతో నిత్యత్వంలో ఉంచుకోవటానికి ప్రధాన కాపరిగా రాబోతున్నాడు. ఇంత మంచి కాపరి. అదే దావీదు పలికాడనమాట. ఇకపోతే కిందికొస్తే తర్వాత
11వ అధ్యాయంలో 25వ వచనంలో ఆయన ఏమంటాడంటే, ఐ యామ్ ద రిజరక్షన్ అండ్ ద లైఫ్ అంటాడు. అక్కడ లాజరు మరణం గురించినటువంటి ప్రస్తావన చెబుతూ మార్తా మరియలతో చెబుతూ ఉన్నప్పుడు ఆయన మార్త ప్రభుతో అంటది, అయ్యా నువ్వు ఇక్కడ ఉండింటే ఇలాగ జరిగి ఉండకపోవచ్చు, పోయి ఉండేది. అయినా సరే నీవు నీ తండ్రిని అడిగితే అది తప్పగా చేస్తాడు అని 22, 23 ఆ మాటలు చెప్తూ ఉంటాడు. అప్పుడు మార్త ఆయనతో అంటాడు, అంత్య దినమున పునరుత్థానమందు యేసుక్రీస్తు ప్రభువు ఏమంటాడంటే దానికి ముందే, అమ్మా లేస్తాడులే, భయపడొద్దు, లాజరు లేస్తాడులే అని అంటే, ఈమెమనుకుంటుందంటే చనిపోయాడు గదా! ఇప్పుడు లేయడు, మరెప్పుడు లేస్తాడంటే అంత్య దినమున పునరుత్థానమందు లేస్తాడు అని ఆమె అనుకుంటూ ఉంది. అప్పుడు యేసు ఆమెతో అంటాడు, పునరుత్థానమును, జీవమును నేనే. ఐ యామ్ ద రిజరక్షన్ అండ్ ద లైఫ్. జీవమునిచ్చేవాడును నేనే, పునరుత్థానమును ఇచ్చేవాడును నేనే అని ఎంత శ్రేష్టమైనటువంటి మాట ఆ దేవాది దేవుడు పరిశుద్ధాత్ముడు యోహానుకు బయలుపరిచాడో చూడండి. అలాగే 14వ అధ్యాయంలో 6వ వచనానికి వస్తే అక్కడ ఆయన యేసుక్రీస్తు ప్రభువుల వారు 13వ వచనంలో మనకేమైపోతుంది అని అంటే, ఆయన ఇంకా చెప్తాడు 13వ అధ్యాయం మొదటి వచనంలోనే, నేను వెళ్ళవలసినటువంటి ఈ లోకమును విడిచి, ఈ లోకము నుండి నేను నా తండ్రి యొద్దకు వెళ్ళవలసిన సమయము వచ్చనని చెప్పి ఎరిగి వారు కన్ఫ్యూజ్ కాకుండానట్లుగా అనేక విషయాలు వారికి బోధిస్తూ అక్కడ ఏమంటాడంటే, ఆ చివరి 14వ అధ్యాయంలో 6వ వచనంలో ఏమంటాడంటే, అలాగ అన్ని చెప్పుకుంటూ వచ్చి మీ హృదయములను కలవరపడనీయకుడి. 13లోనేమో నేను వెళ్ళవలసిన సమయం వచ్చింది అని ఆయన ఎరిగి అనేక విషయాల గురించి వారికి బోధిస్తూ 14వ వచనంలో ఇవన్నీ జరుగుతాయి కాబట్టి మీ హృదయాలను కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి అని చెప్పి వారికి ఒక అభయాన్ని ఇస్తాడు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అంటాడు. వావ్! ఐ యామ్ ద వే, ఐ యామ్ ద ట్రూత్ అండ్ ఐ యామ్ ద లైఫ్. ఎంత శ్రేష్టమైనటువంటి మాటలు. ఇవన్నీ కూడా మనకు తెలిసినవే. నేనేమి కొత్తవి చెప్పట్లేదు. అన్ని లేఖన భాగాల్లో ఉన్నటువంటివి. ప్రభు ఈరోజు ఈ రాత్రి మనతో చక్కగా మాట్లాడుతూ బోధిస్తూ ఉన్నాడు. ఇకపోతే 15వ అధ్యాయానికి మొదటి వచనానికి వస్తే ఇక్కడ ఏమని చెప్పుకుంటున్నాడో ఆయనే చెబుతున్నటువంటి మాటలు, ఇవన్నీ ఆయన చెప్పిన మాటలే. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో తన పరిచర్య కొనసాగిస్తున్న సందర్భంలోనే ఆయనే రివీల్ చేసినటువంటి మాటలు. 15వ అధ్యాయం మొదటి వచనంలో ఆయన అంటూ ఉన్నాడు, నేను నిజమైన ద్రాక్షావల్లిని, ఐ యామ్ ద ట్రూ వైన్ అని అంటున్నాడు. ఇది మన ధ్యానాంశము. ఈ ధ్యానాంశంలోకి వెళ్ళే ముందుగా నేను అదే ఇందాక చెప్పినట్లుగా యేసుక్రీస్తు మనం గమనించినట్లయితే సమ్ డిస్టర్బెన్స్ నీతి సూర్యుడిగా ఆయన తను తెలియపరుచుకున్నాడు. ఐఎమ్ ద సన్ ఆఫ్ రైచియస్నెస్ అన్నాడు. అలాగే నేను ప్రకాశవంతమైనటువంటి తేజో నక్షత్రమును అని చెప్పాడు కూడా. ఐఎమ్ ద బ్రైట్ అండ్ మార్నింగ్ స్టార్ అని అన్నాడు కదా. ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే నేను నిజమైన ద్రాక్షావల్లిని అని చెప్తూ ఉన్నాడు. ఏంటి అసలు నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, అక్కడి వరకే మనం ధ్యానం చేద్దాం కొద్దిసేపు. ఏంటి ఈ విషయాలు? ఇక్కడ తన గురించి తను చెప్పుకుంటూ తన తండ్రి వ్యవసాయకుడు అని చెబుతూ ఉన్నాడు. సో ఫాదర్ ఈజ్ ఆల్సో సన్. ఇద్దరు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు స్పష్టంగా చెబుతున్నటువంటి మాట. సో ఈ నిజమైన ద్రాక్షావల్లిని అని చెబుతున్నటువంటి ఆయన మనం గమనించినట్లయితే తీగ తప్పకుండా ఆ తీగ ఎదగాలంటే భూమిలో మాత్రమే నాటబడాలి. ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనిద్దాం. మనం కూడా ఈ లోకంలో గమనించినట్లయితే ఒక విత్తనం కానీ ఒక చెట్టు కానీ మొలవాలంటే అది భూమిలో నాటబడాలి. భూమిలో నాటబడాలి. నాటబడినటువంటి విత్తనము భూమిలో
తన చర్యను జరిగించుకొని మొలకగా బయటకొస్తుంది. మిగతా వాటి విషయాలన్నీ మనము పక్కకు పెట్టేస్తే, ఈ ద్రాక్షావల్లి గురించి మాత్రమే మనం ఆలోచన చేసినట్లయితే, ఒక విషయాన్ని నేను చెప్తున్నాను. ద్రాక్ష తీగ షుడ్ బి ప్లాంటెడ్ ఇన్ ద వైన్ యార్డ్. ద్రాక్ష వనములోనే పాతిపెట్టబడుతూ ఉంది. ఈ విషయాన్ని గమనించాలి. ఎక్కడంటే అక్కడ వేయరు. దానికి ఒక పూర్తి సెటప్ ఉంటుంది. అలాగే ఉండాలి. దానికి అందుకే ఆ ప్రత్యేకత. అందుకే ఆయన ద్రాక్ష వల్లితో తను తాను చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. ఎందుకు అనంటే, ద్రాక్ష తీగను మనం గమనించినట్లయితే అది చాలా బలహీనమైనటువంటిది. అలాగే ఇట్ ఇట్ స్ప్రెడ్స్ విత్ మెనీ బ్రాంచెస్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. ఒక దిక్కు అని కాదు కానీ, అనేక దిక్కులుగా, అనేకమైనటువంటి శాఖోపశాఖలుగా అది విస్తరించబడుతూ ఉంది. అందుకే ఆయన తన్ను తాను అలాగ ఇక్కడ కంపారిజన్ ఎందుకు ఆ విషయాన్ని ఆయన అలా చెప్పాడు అనంటే, క్రీస్తు చెప్తున్నాడు, "నేను నిజమైన ద్రాక్షావల్లిని. నా తండ్రి వ్యవసాయకుడు. నాటినటువంటి వాడు తండ్రి. వ్యవసాయకుడు. వ్యవసాయకునికి భూమి ఉంది. ఆ భూమిలో తన వ్యవసాయాన్ని చేస్తూ ఉన్నాడు. అదే సంఘము. సంఘములో క్రీస్తు శిరస్సై ఉన్నాడు ఈ సంఘానికి. ఆ సంఘంలో యాక్చువల్‌గా ఇంగ్లీష్‌లో మనము చూసినట్లయితే, కింగ్ జేమ్స్ వెర్షన్‌లో అనుకుంటాను. ఒక 2, 3 వెర్షన్‌లో ఉంది. నేను ఎక్కువగా ఇంగ్లీష్ బైబిల్స్ పోను. నా తండ్రి వ్యవసాయకుడు అని ఉంది కానీ, కొన్ని వెర్షన్స్‌లో గార్డెనర్ అని ఉంది. కానీ కొన్ని వెర్షన్స్‌లో ఏముంది అనంటే, హస్బాండ్ మ్యాన్ అని ఉంది. చాలా తేడా ఉంది దానికి దీనికి. హస్బాండ్ మ్యాన్. హి వాస్ ద కేర్ టేకర్. జాగ్రత్తగా ఆయన దానిని కాచేవాడు. వ్యవసాయకుడు. ఆ వ్యవసాయకుడు ఏం చేస్తాడంటే, భూమిని చదును చేస్తాడు. భూమిని సిద్ధపరుస్తాడు. అంటే వేసినటువంటి తోటలో నాటబడినటువంటి వాటి విషయంలో నీరు పెట్టటం కానీ, దానికి ఆహారం ఇవ్వటం కానీ, ఏవైనా అన వేరే వేరే మొలకలొస్తే వాటన్నిటిని పీకి వేయటం కానీ, ఇవన్నీ కూడా వ్యవసాయకుడు చూసుకునే పనులు. అవి తండ్రి చూసుకుంటూ ఉన్నాడు. క్రీస్తు ఏమంటున్నాడంటే, నేను ద్రాక్షావల్లిని. జస్ట్ ఐ యామ్ ద వైన్ అని అంటూ, ఇక్కడ మనము ఆ పోలికలోకి వెళ్ళినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ వల్లి యొక్క వేరు రూపంలో ఉన్నాడు. రూట్స్. ఈ రూట్స్ ఎక్కడుంటాయంటే, మనకు కనిపించనటువంటివి. భూమి లోపల ఉండి ఏం చేస్తాయి అనంటే, అద్భుతమైనటువంటి పని నిర్వహించేది. మొట్టమొదటిది ఏంటి అనంటే, భూమి పైన ఉన్నటువంటి చదువుకున్న వారికందరికీ తెలుసు. ద ప్లాంట్ ఈస్ 2 సిస్టమ్స్. వన్ ఈస్ రూట్ సిస్టమ్ అండ్ సెకండ్ ఈస్ షూట్ సిస్టమ్ అంటారు. రూట్ సిస్టమ్ అన్‌సీన్, భూమి లోపల ఉంటుంది. మనకు కనిపించదు. కనిపించే భాగాన్ని మనం షూట్ సిస్టమ్ అంటారు. ఈ కనిపించనటువంటి ఈ రూట్స్ ఏం చేస్తాయంటే, మనకు కనిపించే ఈ స్టెమ్‌ను గాని, బ్రాంచెస్‌ని గాని, ఫ్లవర్స్ గాని, ఫ్రూట్స్ కానీ, ఏ గాలి వచ్చినా, ఏ ఇది వచ్చినా, ఏ అంతరాయం వచ్చినా, ఇవి తూలిపోకుండునట్లుగా, పడిపోకుండునట్లుగా, రాలిపోకుండునట్లుగా జాగ్రత్తగా కాపాడుతూ ఉంటాయి వేర్లు. ఈ వేర్లు ఏం చేస్తాయంటే, వేరుగా చెట్టును బంధించదు. లేకపోతే చెట్టుకు స్ట్రెంగ్త్ ఇవ్వదు. మరి ఏ సపోర్ట్ తీసుకుంటుంది అనంటే, భూమిలో ఈ వేర్లన్నీ కూడా దిశలుగా వ్యాపించేసి, ఆ వేర్లు భూమిని గట్టిగా పట్టుకుంటాయి. ఆ భూమే తండ్రి అయ్యున్నాడు. ఆ తండ్రిని క్రీస్తు ఈ రీతిగా పట్టుకొని తన కర్తవ్యాన్ని తను చేస్తూ ఉన్నాడు. పైన ఉన్నటువంటి విశ్వాసులు, శాఖోపశాఖలుగా చెందినటువంటి చర్చెస్. విశ్వాసులు బలహీనులే. వీరికి ఆహారం కావాలి. ఈ కావలసినటువంటి ఆహారాన్ని వ్యాపించినటువంటి సంఘాలన్నీ కూడా ఫలాలుగా కిందికి రావాలి అనంటే, వేరై ఉన్నటువంటి క్రీస్తు నుండి
సమస్తము అనుగ్రహించే దేవుడై ఉన్నటువంటి ఆయన నుంచి ఆహారమును, జీవాహారమును, జీవజలములను, సర్వశక్తిని తీసుకొని ఈ విశ్వాసికి అందించబడుతుంది. అప్పుడు విశ్వాసి బలపరచబడతాడు. జాగ్రత్తగా గమనిద్దాం. ఆయన ఊరికే ఏ మాట చెప్పడు. ఏ మాట ఆయన ఊరికే పలకడు. అందుకే ఆయన అంటాడు, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని. నేను ఇందాకే చెప్పాను, వ్యవసాయకుడు చేసే పని. ఒక వృక్షం ఫలిస్తూ ఉంది అనంటే దానికి అంతరాయం కలిగించడానికి అనేకమైనటువంటి వ్యర్థమైన చెట్లు, మొలకలు మొలుస్తూ ఉంటాయి. వాటి ఉద్దేశం ఏందంటే ఇది పెరగకుండా చేయాలని చెప్పి. విశ్వాసి బలపడుతూ ఉన్నప్పుడు సైతానుడు చేసే శోధనలు ఏంటి అంటే అనేకములు. ఎందుకంటే లోకము అనేకమైనటువంటి శోధనల చేత నింపబడింది. వాటితో వాడు మనల్ని పెరగకుండా లేకపోతే బలపడకుండా అంతరాయం కలిగిస్తూ ఉంటాడు. అప్పుడు క్రీస్తు మనకు ఆహారాన్ని అందిస్తూ ఉంటాడు. ఇక్కడ మరలా చెబుతూ ఉన్నాను, యేసుక్రీస్తు ప్రభువుల వారు చాలా ప్రేమ కలిగినటువంటి వాడు. ఆయన గొర్రెపిల్ల వలె ఈ లోకానికి వచ్చాడు. మనల్ని ప్రేమించాడు. మనల్ని ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఆయన శుతిమెత్తని స్వరముతో, మెల్లని స్వరముతో మనకు హెచ్చరికలు, గద్దింపులు అనుగ్రహిస్తూనే ఉన్నాడు. వినవలసిన బాధ్యత నాది, మనది. అంగీకరించవలసినటువంటి ధర్మం మనది, నాది. ఒప్పుకోవలసినటువంటి స్థితి మనందరిది. ఒప్పుకున్నామా, వదిలిపెట్టేశామా, క్షేమము మనకు కలుగుతుంది. అందుకే ఆయన అంటాడు, ఆ వ్యవసాయకుడు ఏం చేస్తూ ఉంటాడంటే ఆ పిచ్చి పిచ్చి మొక్కలనన్నిటిని కూడా ఏరి పారేస్తూ మరి ఎక్కువగా ఫలించినట్లుగా ఆయన తన పనిని తను చేస్తూ ఉంటాడు. సో ఇక్కడ తండ్రి కనిపించాడు మనకు వ్యవసాయకుడుగా, కుమారుడు కనిపించాడు మనకు శక్తినిచ్చే పోషకుడుగా. ఇకపోతే అదే అధ్యాయంలో చివరికి వస్తే, నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాటలంటే, త్రిత్వాన్ని యోహాను భక్తుడు చాలా చక్కగా ఈ అధ్యాయంలో చూపించాడు. త్రిత్వము, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. 26వ వచనానికి వస్తే అక్కడ ఆయన మాట్లాడుతున్నాడు, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో. అంటే ఏంటి? తండ్రి అక్కడున్నాడు, నేను ఇక్కడున్నాను, నేను మధ్యవర్తిని, నేను మధ్యవర్తిని. నేను తండ్రి యొద్దకు వెళ్ళి అక్కడి నుంచి మీ యొద్దకు ఆదరణకర్తను పంపిస్తాను అంటాడు. ఫుట్ నోట్లో బైబిల్ అందరూ ఓపెన్ చేశారనుకుంటాను. ఫుట్ నోట్లో చూస్తే ఆదరణకర్త అని అన్నదానికి ఉత్తరవాది అని చక్కగా వ్రాయబడి ఉంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు త్రిత్వంలో చాలా చక్కగా ఒకే అధ్యాయంలో ముగ్గురిని కనపరచినటువంటి విషయం మనం గమనించగలం. ఆ దేవాది దేవునికే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. ఆమేన్. ఇకపోతే మనము గమనించినట్లయితే ఫలించుడి, ఫలించుడి, ఫలించుడి అని అన్నాడు కదా. 2వ అధ్యాయంలో నాలో ఫలింపని, 2వ అధ్యాయంలో 2వ భాగంలో ఫలించు ప్రతి తీగ అక్కడనే ఫలింపవలెనని అని అంటాడు. ఈ రీతిగా ఫలించుట కొరకే, ఫలించాలనే ఆయన ఆ మరణాన్ని అనుభవించాడు. విశ్వాసి ఫలించాలి, సంఘము ఫలించాలి, ఫలాలు పొందుకోవాలి. అందుకే ఆయన మరణాన్ని పొందుకుంది. వ్యర్థంగా ఆయన మరణాన్ని పొందుకోల. వినుచున్న మనము అనేక మంది ఫలభరితంగా ఉండాలనే ఆయన చిత్తం. జాగ్రత్తగా గమనిద్దాం. ఎలాగ జీవిస్తూ ఉన్నాం? ఫలభరితమైనటువంటి జీవితం నీలో నాలో కనిపిస్తుందా? వీఆర్ బ్లెస్సెడ్, నో డౌట్. ఒకవేళ ఎక్కడైనా నేను ఇంతవరకు చెప్పినట్లు ఫలించే స్థితిలో సైతానుడు మనల్ని ఏ రీతిగా శోధిస్తాడో, అట్టి సందర్భాల్లో వ్యవసాయకుడు తన పని తను చేస్తూనే ఉన్నాడు. నేను ఇందాక చెప్పాను, విన్నావా, ఒప్పుకున్నావా, విడిచిపెట్టావా, నీకు ధన్యత. లేదా తీసి పారవేయబడుతుంది, తీసి పారవేయబడుతుంది. ఆ మాట ఆయన అన్నాడు, తీసి పారవేయబడును అని అంటాడు. తీగలను తీసివేయును అంటాడు. ఏ సంఘమైనా సరే అది, దాంట్లో ఫలాలు లేవా, ఆయనకిష్టం లేదు. అది ఏ విశ్వాస అయినా సరే ఫలాలు లేవా, ఆయనకిష్టం లేదు.
ఆయన ఒప్పుకోడు. చేయవలసింది తగిన సమయంలోనే చేస్తాడు. సమయములు, కాలములు ఆయన వశమై ఉన్నాయి. జాగ్రత్తగా గమనిద్దాం. బాగున్నా అని అనుకుంటున్నారేమో. జీవితం ఎలా ఉన్నా ఐయామ్ సో హ్యాపీ, ఐయామ్ సో బ్లెస్సెడ్ అని అనుకుంటున్నామా? కాలములు, సమయములు ఆయన అధీనంలో ఉన్నాయి. మన చేతుల్లో ఏవీ లేవు. జాగ్రత్తగా గమనిద్దాం. ఇకపోతే కిందకొస్తే ఆయన చెప్పినటువంటి ఫలాలు ఏంటో, అసలు మొదటి ఫలం ఏంటి? అసలు ఫలాలు ఎన్నున్నాయి? అన్నటువంటి విషయాన్ని జాగ్రత్తగా గమనిద్దాం. మొట్టమొదటి ఫలం ఏంటి అనంటే, అది పైనుండి వచ్చే ఫలము. ఎంతమందికి తెలుసో నాకు తెలీదు. పైనుండి ఒక ఫలం వస్తుంది. యాకోబు పత్రికలో ఆ మాట రాయబడింది. దయచేసి చూద్దాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని కొంచెం గమనించినట్లయితే అక్కడ తీశారమ్మా? పైనుండి వచ్చు జ్ఞానము, నేను చదువుతాను. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణ వేషధారణమైనను అయినది. లేనిదై ఉన్నది. నీతి ఎస్. ఫలము ఎంత చక్కగా నీతి ఫలము సమాధానం చేయు సమాధానం. వారికి సమాధానమందు విత్తబడును. ఎస్, థ్యాంక్ యూ. అయితే పైనుండి వచ్చు జ్ఞానము అని అంటాడు. అంటే మొట్టమొదట మనకు కావలసినటువంటి ఫలం మనం పొందుకోవాలంటే ముందు పైనుంచి మన జ్ఞానం రావాలి. ఆ జ్ఞానం ఏంటి అనంటే ఐ యామ్ ద సిన్నర్. ఈ జ్ఞానం అది పైనుంచి రావాల్సిందే. ఎవరో అందరూ అనుకుంటూ ఉంటారు నేను చెప్తే మారు మనసు పొందారు అని. నో. మారు మనసు పొందటానికి, పాప క్షమాపణ అనేటువంటి ఆ పర్మిషన్ రావటానికి పైనుంచి జ్ఞానం రావాలి. ఆయన ఒప్పుకోవాలి. ఆయన అనుమతించాలి. ఆయన అనుమతిస్తే అప్పుడు నాకు జ్ఞానం కలుగుతుంది. ఓహ్! ఐ యామ్ ఎ గ్రేట్ సిన్నర్. తప్పిపోయిన కుమారునికి జ్ఞానం ఎప్పుడు జరిగింది? ఎప్పుడూ కలగలేదు. ఎన్ని శోధనలు పడ్డా, ఎన్ని ఇబ్బందులు పడ్డా, నేను బానే ఉన్నానని అనుకుంటూ జీవిస్తూ, జీవిస్తూ, జీవిస్తూ ఎక్కడి వరకొచ్చాడు? పందుల పొట్టు తినే వరకొచ్చాడు. అప్పుడు జ్ఞానం కలిగింది. పైనుండి జ్ఞానం వచ్చింది. ఏంటి ఆ జ్ఞానం అంటే, నా తండ్రి ఇంట అనేక మంది పనివారున్నారు. నాకేం తక్కువ? నేను నా తండ్రి ఇంటికి పోతే హాయిగా ఉంటాననుకున్నాడు. ఇది పైనుండి వచ్చే జ్ఞానం. ఈ పైనుండి వచ్చినటువంటి జ్ఞానం వలన మొట్టమొదట ఏం జరుగుతుందంటే పాప క్షమాపణ కలుగుతుంది కాబట్టే పవిత్రమైనటువంటిది అది. జాగ్రత్తగా గమనిద్దాం. ఇది నీతి ఫలము. పైనుండి వచ్చినటువంటి ఫలం ఏ ఫలము అనంటే నీకు నీతిని అనుగ్రహించే ఫలం. అదేం చేస్తుందంటే నీకు పవిత్రతనిస్తుంది. ఆ తర్వాత నీకు సమాధానమైనదిగా ఉంటుంది. ఎప్పుడైతే మన పాపాలు మనం ఒప్పుకొని ఆయనకు అది అప్పగించుకుంటామో మన జీవితాన్ని, మన జీవితం పవిత్రపరచబడుతుంది. ఆయన పవిత్రంగా ఎలాగ జీవించాడో మనల్ని కూడా అలాగ జీవింపచేయ శక్తి కలిగిన దేవుడు ఆయన. అలాగే ఎప్పుడైతే మనము పవిత్రంగా జీవిస్తామో మనకు నెక్స్ట్ దొరికేదేంటంటే ఇదంతా లింక్డ్ సమాధానం దొరుకుతుంది. ఇంకేం కావాలి మనకు? సమాధానము దొరికింది. ఇంకేమంటాడు? మృదువైనది. మన జీవితమే మారిపోతుంది. పౌలు సౌలుగా ఉన్నప్పుడు అబ్బో! సో రెబెల్. ఎంత రెబెలు? కత్తి చేత పట్టుకొని దేవుని సంఘాన్ని, విశ్వాసులను సర్వనాశనం చేయటానికి ప్రయాణమయ్యాడు. కానీ దమస్కు మార్గంలో ప్రభువు పిలిచినప్పుడు సౌలా సౌలా అన్నాడు. ఎవరినైతే ఆయన ఖండించాలని లేకపోతే ఏమేమో చేయాలని ప్రయాసపడి, ప్రయాసపడి పరిగెత్తిపోతూ ఉన్నాడో, పిలిచినప్పుడు వెంటనే సౌలు చేసినటువంటి గొప్ప పనేంటంటే, ప్రభువా అని ఒప్పుకున్నాడు. ఎట్లా తెలిసింది? అదే జ్ఞానం అంటే. అదే జ్ఞానం. ఆ జ్ఞానము చేతనే నన్ను పిలిచినటువంటిది నా ప్రభువు అని ఒప్పుకున్నాడు. అంత రెబెల్ అయినటువంటి సౌలు పౌలుగా మారినప్పుడు అనేక మార్లు నేను శ్రమలు పొందాను.
అనేక మార్లు నా ఓడలు పగిలిపోయి నేను నీళ్ళలో మునిగిపోవచ్చింది. అనేక మార్లు నేను దెబ్బలు తిన్నాను అని అంటాడు. ప్రభు కొరకు నేను శ్రమ పడితిని అంటాడు. ఇదంతా ఎందుకొచ్చిందంటే, ఆయన 3 దినములు చూపు లేక ఉండటం వలన తనకు లభించింది మృదుత్వం. అందుకే అలాగు పౌలు చేసినటువంటి పరిచర్య గాని, పౌలు జీవితం గాని ఎవరిలో కూడా మనకు కనిపించదు. కాబట్టి మొదటి ఫలము నీతి ఫలం. రెండవ ఫలం ఏంటి అనంటే మంచి ఫలము. ఎఫెసీ సంఘంలో పత్రిక రాస్తూ పౌలు చెప్తాడు. 5వ అధ్యాయము 1, 2 వచనాలు, 3 వచనాలు చూస్తే అక్కడ కింద కొన్ని ఫలాలిస్తాడు ఆయన. మంచి ఫలములు, వెలుగు ఫలములివి. రెండవ ఫలములు మంచి ఫలములు, వెలుగు ఫలములు. ఎలాగంటే ప్రియులైనటువంటి పిల్లల వలె అని అంటాడు. ప్రియులైనటువంటి పిల్లల వలె చదువుతాను. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. మనం పొందుకోవాల్సినటువంటి ఫలం ఏంటంటే మంచి ఫలం ఎలా ఉండాలి? అది వెలుగునిచ్చేదిగా ఉండాలి. ఎలాగంటే దేవుని పోలి నడుచుకోవాలి. దేవుని పోలి నడుచుకోవాలి. రెండవది ఏంటంటే రెండవ అధ్యాయంలో క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండటానికై ఆయన చేసిన ఒక గొప్ప పని ఏంటంటే తన్ను తాను శిలువ మరణానికి అప్పగించుకున్నాడు. 2 ఉద్దేశాలు. ఆయన మరణించటానికి మరి ఒక 2 కారణాలు ఏంటంటే మనము దేవుని పోలి నడుచుకోవటానికి. రెండవది ఆయన కొరకు పరిమళ వాసనగా ఉండటానికి. ఈ రెండే. ఈ ఫలాలు మనం పొందుకోవాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అలాగే మూడవ ఫలానికి ఇక్కడ వస్తే మనం కింద కొన్ని మాటలు ఉన్నాయి అక్కడ. సమస్త విధములైనటువంటి మంచితనము, నీతి, సత్యమను వాటితో కనబడుతూ ఉన్నదని కింద లేఖన భాగంలో ఉంది. ఇక మూడో ఫలానికొస్తే ఆత్మ ఫలముల గురించి అక్కడ మాట్లాడతాడు. గలతీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి పత్రిక రాస్తూ ఆ 5వ అధ్యాయంలో ఆత్మ ఫలముల గురించి 9 ఆత్మ ఫలాల గురించి నేను ఎందుకు ఇలాగ చెబుతున్నా అంటే మొట్టమొదటిది అది పైనుంచి రావాలి, రక్షణ అనుభవంలోకి రావాలి. తర్వాత కావలసింది మనం దేవుని కొరకు జీవించే వారంగా, వెలుగు సంబంధులంగా, ఆయన కొరకు పరిమళ వాసనగా జీవించటానికి ఫలాలు పొందుకోవాలి. ఇది జీవితం. మూడవది ఏంటంటే జీవిస్తున్నటువంటి జీవితంలో మనం మరి ఎక్కువ ఫలాలు పొందుకోవటానికి 9 ఆత్మ ఫలాలను పొందుకోవటం అనేది చాలా ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఆ ఆత్మ ఫలాలన్నీ కూడా ఇక్కడ 5వ అధ్యాయంలో చక్కగా వ్రాసి ఉన్నాడు. 5వ అధ్యాయం 22, 23, 24 వచనాలు చదివితే అక్కడ రాయబడి ఉన్నాయి. కాబట్టి ఆత్మ సంబంధమైనటువంటి పలు విధములైనటువంటి ఆ వరాలు, ఫలాలు మనం పొందుకోవాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఇక 4వ ఫలానికి వస్తే ఎడతెగక ఫలించే వారంగా ఉండాలి. జాగ్రత్తగా గమనిద్దాం. రక్షించబడ్డప్పుడే ఎమోషనల్ జీవితం కాదు. మనము రక్షించబడ్డ దినము నుంచి కూడా ఎడతెగక ఎడతెగక కంటిన్యూస్గా ఆయన కొరకు జీవించే వారంగా ఉండాలి. దావీదు రాసినటువంటి కీర్తనల్లో ఆసాపు రాసినటువంటి కీర్తన 92వ కీర్తన మనం చూసినట్లయితే అక్కడ ఒక చక్కని మాట మనం చూస్తాం. క్షమించాలి, ఆసాపు కాదు, దావీదు రాసినటువంటి కీర్తన 92వ అధ్యాయము 12, 13, 14 వచనాల్లో 15 వచనాల్లో కొన్ని మాటలు ఉన్నాయి. అవి నేను క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. మొదటిది ఏంటి అనంటే అక్కడ నీతిమంతులు అని అడ్రస్ చేస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా గమనిద్దాం. నీతిమంతులు ఎలాగుంటారు, ఎలాగుండాలి అన్నటువంటిది. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె. ఖర్జూర వృక్షానికి దేనికి సాదృశ్యంగా ఉందో తెలుసా? సమృద్ధికి సాదృశ్యం. సమృద్ధికి సాదృశ్యం. ఈ సమృద్ధి కలిగినటువంటి నీతిమంతులు మొవ్వు వేయుదురు అని అంటాడు. వా నీతిమంతులు ఎలా ఉంటారంటే సమృద్ధిగా మొవ్వు వేస్తారంట. కిందికి వస్తే లెబానోను మీది దేవదారు వృక్షము వలె. దేవదారు వృక్షాన్ని దేనికి సాదృశ్యం అంటే బలమునకు, ఎత్తైనటువంటి వృక్షాలు ఇవి. నీతిమంతుడు ఖర్జూర వృక్షము వలె బలవంతుడై ఎత్తైనటువంటి ఆ జీవితాన్ని జీవించటానికి అనుమతిస్తాడు యేసుక్రీస్తు ప్రభువుల వారు.
ఇంకోటి ఈ దేవదారు వృక్షాలు ఎక్కువగా ఎత్తైన పర్వతాల మీదనే అవి పెరుగుతాయి. కాబట్టి మన జీవితం ఎక్కడుంటుందంటే ఒకసారి మనమే ఊహించుకుందాం. ఈ లోకము అంతరించబడినప్పుడు ప్రభువు ఇచ్చినటువంటి మాట వాగ్దానాన్ని బట్టి, నా రక్షణను బట్టి నేను ఆయనతో కూడా ఆయన రాజ్యంలో ఇంక అంతకంటే ఉన్నతమైనది ఏదైనా ఉందా? అంత ఉన్నతమైనటువంటి అలా దేవదారు వృక్షాల వలె ఎత్తైన పర్వతముల మీద, ఎత్తైన లోకంలో మనము జీవించటానికి ఆయన అనుమతించటానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి లెబానోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై 1 మొవ్వు వేయుదురు, 2 ఎదుగుదురు, 3 నాటబడుతారు. ఎక్కడ నాటబడతారు? యెహోవా మందిరములో నాటబడతారు. వావ్! వాట్ ఎ వండర్‌ఫుల్ వర్డ్స్. ఎంత ఆదరణ ఇచ్చే మాటలు. ఆ తర్వాత 13 రెండవ భాగంలో వారు మన దేవుని ఆవరణములో ఏమైతారంట? వర్ధిల్లుదురు. ఫ్రూట్‌ఫుల్ లైఫ్. ఈ ఫలాలు కంటిన్యూయస్‌గా ఉండాలని ప్రభువు ఆశపడుతూ ఉన్నాడు. జాగ్రత్తగా గమనిద్దాం. ఆసాబు రాస్తాడు ఎప్పటి వరకు అనంటే ఇందాక నేను చెప్పినట్లే ఇదే మాటలో ముసలితనము వరకు అని అంటాడు. ముసలితనము వచ్చేంత వరకు కూడా చిగురు పెట్టుదురు, సారము కలిగి పచ్చగా జీవించుదురు అని వ్రాయబడి ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, ఈ భాగాలు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఎందుకు ఆయన ద్రాక్షవల్లిగా తనను తను చెప్పుకున్నాడంటే మనం ఫలించటానికి. ఎవరి ఆధీనంలో అంటే తండ్రి ఆధీనంలోనే. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఈ త్రియేకత్వంలో, త్రిత్వంలో మనం ఉంటేనే ఏ ఒక్కరిని విడిచిపెట్టినా మనలో ఫలాలు మనం చూడలేం. ఆయన మనల్ని తీసి పారవేస్తాడు. ఈ 3 త్రిత్వములో మనం ఎప్పుడైతే ఆత్మలో ఎదుగుతామో మనము బహుగా ఫలించే వారంగా ఉంటాం. ఎడతెగక ఫలించే వారంగా ప్రభు కొరకు జీవించగలం. ఒక్క మాట 15వ అధ్యాయం 6వ వచనం మనం జ్ఞాపకం చేసుకొని ఐ డోంట్ నో ఎంతమందికి రక్షణ అనుభవం ఉందో లేదో తెలీదు. ఒక మాట నేను అది రక్షణకు సంబంధించినటువంటి మాట కాదు. కానీ ఎందుకో దేవుడు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాడు. ఒక మాట చెప్తాను నేను. 15వ అధ్యాయము 6వ వచనాన్ని జాగ్రత్తగా గమనిస్తే అక్కడ నా యందు మీరును ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడు. ఇది విశ్వాసకు సంబంధించిందే. కానీ ఇక్కడ నేనేమంటున్నానంటే ఇంకా రక్షణ అనుభవంలోనికి ఎవరైనా రాకపోయి ఉంటే వారికి దేవుడు ఒక చక్కని అవకాశాన్ని ఇస్తున్నాడు. ఏమంటున్నాడంటే నా యందు నిలిచి ఉండని ఎడల, పాప క్షమాపణ పొందని ఎడల, రక్షణ అనుభవం లేని ఎడల నేను తీసివేస్తాను. టేక్ కేర్. చాలా మృదువుగా చెబుతూ ఉన్నాడు. రెండవసారి ఆయన ఎలా వస్తాడంటే గర్జించు సింహము వలె, లైక్ ఎ రోరింగ్ లయన్. అప్పుడు ఏం చేయలేవు. ఇప్పుడే అవకాశం ఇచ్చాడు. ఒప్పుకున్నావా? పాపమును విడిచిపెడితే ఆయన కప్పుకొనక ఒప్పుకుంటే ఆయన తప్పకుండా మనల్ని ఫలించేవారిగా చేసే దేవుడై ఉన్నాడు. జాగ్రత్తగా గమనిద్దాం. మనం ఏ దేశానికైనా వెళ్ళాలి అని అనుకుంటే వెళ్ళాలి అని అంటే లోకరీతిగా 2 ఉంటాయి. ఇక్కడున్న నేను వేరే దేశానికి ఇక్కడ వింటున్న చాలా మంది పిల్లలు విదేశాల్లో చాలా మంది ఉన్నారని నాకు తెలుసు. ఎలా వెళ్ళగలరు అని అంటే 2 విషయాలు. ఒకటి ఫస్ట్ వాళ్ళకి కావాల్సింది పాస్‌పోర్ట్. పాస్‌పోర్ట్ లేకపోతే ఏ దేశానికి నువ్వు వెళ్ళలేవు. రెండవ ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే నువ్వు వెళ్ళాలనుకున్న దేశము నీకు వీసా ఇవ్వాలి. పాస్‌పోర్ట్ ఉండాలి, వీసా ఉండాలి. ఈ పాస్‌పోర్టే రక్షణ, పాప క్షమాపణ. ఇది ఉంటే ఆ పరలోక రాజ్యంలో దేవుడు నీకు పర్మనెంట్ పీఆర్ వీసానా ఏందో ఉంది. పర్మనెంట్ రెసిడెన్షియల్ వీసా అని ఉంది. వాటి కొరకు బాలా ఖర్చు పెట్టి సంపాదించుకుంటూ ఉంటారు. మంచిదే. కానీ ఆ దేవాది దేవుడు ప్రభు ఉచితంగా ఆయన శాశ్వతమైన రాజ్యంలో జీవించటానికి బాప్తిస్మము అనేటువంటి ఆ వీసాను అడుగుతాడు. అడుగుతాడు. అది ఉంటేనే ఆ లోకంలోకి ఆయన అనుమతిస్తాడు. కాబట్టి రక్షణ పాస్‌పోర్ట్, బాప్తిస్మము వీసా ఈ 2 ఉంటేనే మనము ఆయన నిత్య రాజ్యంలో
ప్రవేశించగలం. దేవుడి కొద్ది మాటలు తన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ. కొంచెం లేట్ అయింది జ్యోతి, ప్లీజ్